యోగాసనాలు వేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, డాక్టర్ కర్రి రామారెడ్డి పిలుపు ఇచ్చారు. రాజమండ్రి మోడల్ కాలనీ యోగాంధ్ర పార్కులో యోగా పోటీలకు మంచి స్పందన లభించింది. ఆధునిక జీవన విధానంలో శారీరక, మానసిక స్థితిని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏకైక సాధనంగా యోగా బాగా ఉపయోగపడుతుందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి అన్నారు. స్థానిక మోడల్ కాలనీ యోగాంధ్ర పార్కులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇన్ఛార్జ్ జామి సత్యనారాయణ నేతృత్వంలో యోగా గురువు బిక్కిన శివకుమార్ పర్యవేక్షణలో యోగా పోటీలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో నిత్య యోగా సాధకులు, ముఖ్యంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ముఖ్య అతిథులుగా హాజరైన సోము వీర్రాజు, డాక్టర్ కర్రి రామారెడ్డి సమక్షంలో వారికి ఆసనాలపై పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. ఈ యోగాంధ్ర పార్క్ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ రాహుల్ మీనాకు కృతజ్ఞతలు తెలిపారు. 2026లో మొదటి యోగా పండుగను ఇక్కడ నగరంలోని యోగా కేంద్రాల గురువులు, శిష్యులతో కలిసి నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు సిహెచ్ చిట్టిబాబు, నగరంలోని యోగా కేంద్రాల గురువులు, శిష్యులు పాల్గొన్నారు. సుహారిక భరతనాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఆమెకు సోము వీర్రాజు చేతుల మీదుగా చిరు సత్కారం చేసి అభినందించారు. విశ్వగురు స్థానాన్ని సాధించాలి అని ఒక మాట చెప్తూ ఉంటాం. విశ్వగురు అనే స్థానాన్ని ప్రపంచ దేశాలకి భారతదేశం ఇస్తుంది. అందులో యోగా ఒక సాధనం. ప్రపంచానికి యోగాని అందించినటువంటి దేశం భారతదేశం. దీనిలో ఉన్న అర్థం విశ్వగురు. దీన్ని లేడీస్ కి ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఈ యొక్క యోగా క్లాసులు ఇక్కడ ఉచితంగానే నిర్వహించడం జరుగుతుంది యోగాంధ్ర పార్క్ లో. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మరింత గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి ఈ యొక్క కార్యక్రమం పునాదిగా మేము భావిస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గురువులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరసు ఉంచి యోగాంధ్ర పార్క్ నుండి మీ అందరం కూడా మా యొక్క కృతజ్ఞతలను తెలియజేసుకుంటాం. ఏదైనా సరే మనం ఏకాగ్రతతో చేసేది. అందుకనే యోగా అనేటువంటి కేవలం ఆసనాలకే పరిమితం చేయకుండా, కేవలం పోటీలకే పరిమితం చేయకుండా, మొత్తం దాని యొక్క విస్తృతమైనటువంటి అన్ని అంగాలు, అష్టాంగాలు కూడా మీరు, అంటే ఇది మొదటి స్టెప్ అన్నమాట. ఉదాహరణ శంకరాచార్యులు వారు